శ్రీ చైతన్య విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన ఐఎస్డిసి కాన్ఫరెన్స్లో 167వ మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఏ ఇతర విద్యా సంస్థల నుండి ఇంతమంది విద్యార్థులు హాజరు కాలేదన్నారు శ్రీ చైతన్య అకాడమిక్ డైరెక్టర్ సీమ. ఈ కాన్ఫరెన్స్కు ప్రపంచ నలుమూలల నుండి సుమారు 30 దేశాలకు చెందిన విద్యార్థులు హాజరవగా ఇండియా నుంచి 28,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో 639 మంది విద్యార్థులు భాగస్వామ్యంతో 62 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకొని వరుసగా 11వసారి వరల్డ్ నెంబర్ 1 ఛాంపియన్గా నిలిచిందన్నారు సీమ. ఈ సందర్భంగా విద్యార్థులను, సిబ్బందిని ఆమె అభినందించారు. యుఎస్ పంపిస్తాం మా స్టూడెంట్స్ని కాన్ఫరెన్సెస్ కోసం. దీని ప్రాసెస్ ఏంటంటే నాసా సపోర్ట్ చేసే సొసైటీ ఎన్ఎస్ఎస్ అండి, నేషనల్ స్పేస్ సొసైటీ. ఎన్ఎస్ఎస్ ఎవ్రీ ఇయర్ దే కాల్ ఫర్ ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్ట్స్ ఏ బేసిస్ మీద అంటే ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొల్యూషన్ ఆన్ ఎర్త్ అండ్ దేర్ ఇస్ ఓవర్ పాపులేషన్ అండ్ సూన్ ఎర్త్ విల్ బీ అన్ఇన్హాబిటబుల్. సో ఒకవేళ ఇక్కడ ఓవర్ఫ్లో పాపులేషన్ అయ్యి ఉండలేని పరిస్థితి ఉంటే ఇంకెక్కడెళ్ళి ఉండాలి. సో అట్లా సెల్ఫ్ సస్టైనబుల్ కాలనీ ఒకటి డెవలప్ చేయాలంటే స్పేస్లో సెల్ఫ్ సస్టైనబిలిటీ అంటే ఏంటి? ఎర్త్ నుంచి పద్దాకా ఇంపోర్ట్ చేసుకోకుండా, ఏం కావాలన్నా ఫుడ్ కావాలన్నా ఏం కావాలన్నా ఇంపోర్ట్ చేసుకోకుండా అక్కడే ఆక్సిజన్ ఎట్లా వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా వస్తుంది, వాటర్ ఎట్లా వస్తుంది, ప్లాంట్స్ని ఎట్లా పెంచగలం, ఈ మెటీరియల్స్ ఎట్లా చేసుకోగలం టు బీ అ సెల్ఫ్ సస్టైనబుల్ సెల్ఫ్ సపోర్టింగ్ కాలనీ. సో దానికోసం ప్రపోజల్స్ అడుగుతారండి. ఆ ప్రపోజల్స్ వచ్చాక దాంట్లోంచి కొన్ని సెలెక్ట్ చేసి విన్నింగ్ ప్రాజెక్ట్స్ అని ఇస్తారు. ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఆ విన్నింగ్ ప్రాజెక్ట్స్ చేశారో ఆ స్టూడెంట్స్ ఐఎస్డిసి కాన్ఫరెన్స్ అని ప్రతి ఇయర్ యూఎస్లో జరుగుతుంది, దానికి ఇన్విటేషన్ వస్తుంది. ఐఎస్డిసి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్. సో దాంట్లో ఈ నాసాకి సంబంధించిన వాళ్ళు, సైంటిస్టులు అందరూ, ఆస్ట్రోనాట్స్ అందరూ అటెండ్ అవ్వటం జరుగుతుంది. ఈ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేస్తారు. సో అలా 28,000 స్టూడెంట్స్ ఇండియా నుంచి అప్లై చేస్తే దాంట్లో నుంచి ఓన్లీ ఫ్యూ హండ్రెడ్ స్టూడెంట్స్ అటెండ్ అవ్వగలిగారు ఈ కాన్ఫరెన్స్. దాంట్లో 167 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య. ఓవరాల్గా 30 కంట్రీస్ పార్టిసిపేట్ చేసిన దీంట్లో వన్ ఆఫ్ ద కంట్రీ ఇస్ ఇండియా, అండ్ అవుట్ ఆఫ్ విచ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య. అండ్ ఇదే మనం 11 years నుంచి కంటిన్యూస్గా చేస్తున్నామండి. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ విన్నింగ్ ప్రాజెక్ట్స్, మొత్తం 62 విన్నింగ్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి మనకి. దాంట్లో 7 ప్రాజెక్ట్స్ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద వరల్డ్, 11 సెకండ్ ప్రైజ్, 15 థర్డ్ ప్రైజ్ అండ్ 29 ఆనరబుల్ మెన్షన్స్. దాంట్లో ఒక స్టూడెంట్కి ఆర్టిస్టిక్ మెరిట్ కేటగిరీలో వచ్చింది, వరల్డ్లో ఒకే స్టూడెంట్కి వచ్చింది, అది శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్. అండ్ లిటరరీ మెరిట్ కేటగిరీ కూడా ఒక స్టూడెంట్కే వచ్చింది వరల్డ్లో, అది కూడా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్. Like I said, I'm very proud of the team, I'm very proud of the students. I would like to congratulate